అలానే కళలకి రాజధాని రాజమండ్రి. ఈ ప్రాంతం వాసి అయినటువంటి మురళీకృష్ణ గారు దేశంలో గర్వించదగ్గ అద్భుతమైనటువంటి అంశాన్ని ఆయన ఆవిష్కరించారు. భగవద్గీతని దాని మీద అనేక పరిశోధనలు చేయడం, చాలా సందర్భాల్లో పద్మశ్రీ కూడా చాలా దగ్గరగా వెళ్ళేటువంటి పరిస్థితులు. గవర్నమెంట్లో ఉన్నటువంటి కొన్ని ఆలోచనల మూలంగా అది చాలా నిష్పపాటుతో జరగడం లేదు. బట్ ఎప్పటికైనా ఆ స్థాయి దగ్గర వ్యక్తి వారు రాష్ట్ర ప్రభుత్వం కళారత్న అవార్డు ఇవ్వడం, పెద్దలు ఇక్కడికి అనేక మంది పురప్రముఖులు రావడం, వారిని అభినందించడం చాలా గర్వించదగ్గ అంశం. వారు అన్నయ్య గారు వారి తమ్ముడు గారు కూడా చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నాను వారితో. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా వారిని వ్యక్తిగతంగా వాళ్ళ అన్నయ్య గారిని కలవడం జరిగింది. వీరి యొక్క ప్రొఫైల్ని నేను చాలా సందర్భాల్లో డీప్గా స్టడీ చేశాను. వారికి ఉన్న ట్రస్ట్ భారత్న ఇచ్చింది అనేది మనం అందరం కూడా గర్వించదగ్గ అంశమైనప్పుడు కూడా చాలా జ్ఞాని వారు. మన యొక్క ధర్మం ఏదైతే ఉందో, భారతీయ ఏదైతే ఉందో, దాన్ని ఆధారంగా భగవద్గీతే కాదు, మన యొక్క భారతీయత, దానికి ఉన్నటువంటి సైంటిఫిక్ బేస్, దాన్ని బాగా వారు పుణిపుచ్చుకుని వీటిలో ముందుకు పెడుతున్నారు. ఈవేళ వారు మన నగరానికి వచ్చి నేను అవార్డు స్వీకరించడం, ఈరోజు మన నగరానికి రావడం, మన పెద్దలు అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వారిని అభినందించే విధంగా ఇక్కడ రావడాన్ని నేను చాలా ఆనందంగా